రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్లు రాజ్యాంగబద్ధంగా నిర్వహించడం లేదని నిరసిస్తూ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ కౌన్సిలర్ రామతీర్థపు మాధవి తెలిపారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రలోభాలకు గురిచేసి తమ సభ్యునికి వైస్ చైర్మన్ గా పదవి ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు। మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు ఫలితాలలో మరి మా బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు 5గురం ఎన్నిక కావడం జరిగింది। మరి ఎన్నికైన సభ్యులు స్వచ్ఛందంగా మరి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినామని చెప్పుకోవడం కూడా జరిగింది। మరి అటువంటి క్రమంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గ స్థానిక గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు మరి 21వ వార్డు అయినటువంటి నరాల శేఖర్ గారిని మరి వారిని ప్రలోభాలకు గురి చేసి నీకు వైస్ చైర్మన్ పదవి ఇస్తా, మా పార్టీలకు రావాల్సిందిగా వాళ్ళు కోరడం, ఈరోజు ఒక పార్టీ మీద గెలిచిన అభ్యర్థిని మరి ఇంకో పార్టీలోకి తీసుకోవడం, ఈరోజు రాజ్యాంగాన్ని తక్కువ చేసే విధంగా విప్పుగా ఉండి కూడా ఒక విప్పు ఆదేశాలు జారీ చేసినటువంటి వారు ఈరోజు ఆ ఆదేశాలను తుంగలో తొక్కి ఈరోజు వారికి ఒక పదవిని వైస్ చైర్మన్ పదవిని ఇస్తా అని చెప్పి ఆశ చూపి ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీలోకి తీసుకోవడం జరిగింది। ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు నేను కౌన్సిల్ మీటింగ్లో మా కౌన్సిలర్లందరం ప్రమాణం చేసిన తర్వాత మరి ఈ విషయం గురించి నేను మాట్లాడే సందర్భంలో మరి గౌరవ ఆర్డీఓ గారు నేను ఈ విధంగా ఎలా చేస్తారు, ఇది తప్పు చర్య అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో మరి మైక్ కట్ చేసి నా యొక్క టేబుల్ ముందు ఉన్నటువంటి మైక్ కట్ చేయడం చాలా ఘోరం, చాలా అవమానకరించే విధంగా ఒక పార్టీ ద్వారా ఎన్నుకోబడిన నేను ఈరోజు మైక్ కట్ చేయడం చాలా అవమానకరించే విధంగా ఈరోజు అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు। చాలా తప్పు విషయం ఇది। ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మోసాల ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా తెలుసు। ఈరోజు కౌన్సిల్లో అంటే వేములవాడ టౌన్లో 28 వార్డులు ఉంటే ఆ వార్డులోనే కనీసం మెజార్టీ రాకుండా అంటే 14-15 సీట్లు రాకపోగా ఓన్లీ 13 సీట్లు వస్తే ఈరోజు ప్రజలు ఏ విధంగా తిరస్కరించారు, ప్రజలు ఏ విధంగా వాళ్ళు గుణపాఠం చెప్పారు అని మొన్నటి జరిగిన ఫలితాలనే అర్థమైంది। ఆ విధంగా మరి మాకు సరైన మెజార్టీ రాలేదు, ప్రజలందరూ మమ్మల్ని చీకొడతారు, మరి రానున్న రోజులు మాకు భవితవ్యం లేదు, భవిష్యత్తు లేదు అని ఈ విధంగా చెప్పేసి వారు ప్రలోభాలకు గురిచేసి ఈ విధంగా పార్టీలకు తీసుకోవడం చాలా అనైతికమైన చర్య। దీని ఈరోజు మేము అందరం కూడా కౌన్సిల్ సభ్యుల నుంచి బహిష్కరించడం జరిగింది। ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా అర్థమవుతుంది, రాబోయే కాలంలో మరి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ మరి అధికారులకు రాబోతుంది। ప్రజలందరూ కూడా ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా గ్యారంటీ కార్డులు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిరు, అందుకని ఈరోజు మేము ఎన్నికల ఫలితాలలో మేము ఫలితం ఇవ్వలేకపోయామని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది। రాజ్యాంగాన్ని అవమానించపరిచే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వ విప్ గారు ఉన్నారు కాబట్టి ఆ విప్ గారు కూడా అర్థం తెలిసే విధంగా కూడా మేము ఈరోజు బహిష్కరించడం జరిగింది।